మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. పెప్పర్మెంట్ ఆయిల్, పుదీనా నూనె ఏమిటిది, దీన్ని ఎలా తయారు చేస్తారు, దీని ప్రత్యేకతలు ఏమిటి, దీన్ని ఔషధంగా ఎలా వాడుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. మెయిన్గా దీన్ని ఎలాంటి వ్యాధులలో ఒక ఔషధం కింద వాడుకోవచ్చో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. చూడండి, ప్రకృతి ఎప్పుడు కూడా మనకు అద్భుతమైనటువంటి వరాల్ని ఇస్తూనే ఉంది. ఆకుపచ్చని ఆకులు, సువాసనల రూపంలో మనకు ఆరోగ్యాన్ని ప్రకృతి ప్రసాదిస్తూ ఉంది. అలాంటి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం ఈ పుదీనా. దీని ఆకుల నుంచి తీసినటువంటి నూనె అంటే ఎసెన్షియల్ ఆయిల్ ఒక మంత్రంలాగా పనిచేస్తుంది. దీని ఘాటైన వాసన, చల్లటి స్పర్శ మనల్ని ఒక అద్భుతమైన లోకంలోకి తీసుకువెళ్తుంది. పుదీనా నూనె ఒక చిలిపి గాలిలాగా మన శరీరంలో ప్రవేశించి బాధల్ని ఇలా మంత్రం వేసినట్టు తొలగించేస్తుంది. కడుపులో కలిగే ఇబ్బందుల దగ్గర నుంచి తలనొప్పి, శ్వాస సమస్యల వరకు ప్రతి దానికి ఇది పుదీనా నూనె రిలీఫ్నిస్తుంది. మనిషి జీవితంలో అలసట, బాధ, ఒత్తిడి ఇవి సర్వసాధారణం. కానీ వీటికి సరైన చికిత్స ఉంటే అవి భయంకరం కింద మారవు. మన పురాతన ఆయుర్వేద గ్రంథాలు ఈ పుదీనా ప్రాముఖ్యతని గురించి చాలా స్పష్టంగా చెప్పాయి. ఇది ఎలాంటి చెడు ప్రభావాలు లేనిది. దీని గురించి మనం ఎప్పుడు తెలుసుకున్నా కానీ అది మన ఆరోగ్యాన్ని, జీవితాన్ని మార్చేస్తుందనేది మీరు నమ్మాల్సిన నిజం, నమ్మదగ్గ నిజం. పుదీనా నూనెని పెప్పర్మెంట్ ఆయిల్ అంటారు. ఇది కేవలం ఒక ఆరోగ్య సప్లిమెంట్ మాత్రమే కాదు, మన పూర్వీకుల నుంచి మనకు అందిన ఒక జ్ఞానం. ఒకవైపు ఆధునిక శాస్త్రవేత్తలు ఈ పుదీనాలో ఉండేటువంటి అణువుల్ని గురించి పరిశోధనలు చేస్తూ ఉంటే, మరొక వైపు ఆయుర్వేదం ఏనాడో దీన్ని ప్రకృతిలోని పంచమహాభూతాలతో అనుసంధానం చేయాలో అనేది చెప్పింది. ఈ నూనెలో ఉండే సుగంధభరితమైనటువంటి మూలకాలు, యాక్టివ్ సప్లిమెంట్స్ ఇవి మన శరీరంలో ప్రతి కణాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అలాగే జీర్ణశక్తిని పెంచుతూ కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తాయి. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. పుదీనా నూనెని సాధారణంగా నీటి ఆవిరిని ఉపయోగించి వేరు చేస్తారు. ఈ ప్రక్రియ పుదీనా ఆకులు అలాగే కాడల నుంచి నాణ్యమైన నూనెను తీయడానికి బాగా పనిచేస్తుంది. ముందుగా తాజా పుదీనా మొక్కల్ని కోసి శుభ్రం చేసుకుంటారు. నూనె ఎక్కువగా రావాలంటే ఉదయం వేళల్లో సేకరించడం అనేది మంచిది. చిన్న మొత్తాలలో నూనె తీసేటప్పుడు ఆకుల్ని కాస్త నలిపితే లేదా దంచితే వాటిలో ఉండేటువంటి నూనె సులభంగా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఈ ఆకుల్ని ఒక పాత్రలో నీటితో కలిపి వేడి చేస్తారు. ఆ నీరు ఆవిరిగా మారి ఆకుల నుంచి వెళ్తూ నూనెను తనతో పాటు తీసుకుంటుంది. ఈ నూనెతో కూడినటువంటి ఆవిరిని మరొక వైపు ఒక పైప్ ద్వారా ఒక కండెన్సర్ అనే భాగానికి పంపిస్తారు. అక్కడ చల్లటి నీళ్లు ఉంటుంది కాబట్టి ఆ నీరు వల్ల ఈ ఆవిరి తిరిగి ద్రవం కింద మారుతుంది. అప్పుడు ఆ నూనె, నీరు కలిసినటువంటి ఆ మిశ్రమం బయటకు వచ్చేస్తుంది. ఈ రెండు మామూలుగా నూనె, నీళ్లు కలిసిపోవు కాబట్టి ఆ నూనె తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఆ నీటిపైన తేలుతుంది. ఒక సపరేటర్ గిన్నెలో ఈ మిశ్రమాన్ని పోసి కాసేపు అలా ఉంచితే నూనె పైకి తేలుతుంది. కింద ఉన్నటువంటి నీటిని జాగ్రత్తగా ఒక పంపులాంటి ద్వారా తీసేస్తారు. పైన తేలియాడేటటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి పుదీనా నూనెను సేకరించి సీసాలో నిల్వ చేసుకుంటారు. ఇది పెప్పర్మెంట్ ఆయిల్ని సేకరించేటటువంటి తయారు చేసే పద్ధతి. అయితే ఇక్కడ అసలైన విషయం ఏంటంటే పుదీనా నూనెలో ఉండేటువంటి శక్తివంతమైనటువంటి ఆ అణువులు, వాటి ప్రత్యేకతలు తెలుసుకోవాలి. ఈ పుదీనా ఎసెన్షియల్ ఆయిల్లో కీలక భాగం ఏమిటి? మెంథాల్ అనే ఒక శక్తివంతమైన రసాయన పదార్థం. దీని నుంచే కూల్ చల్లగా ఇలాంటి చాలా హెయిర్ ఆయిల్స్ చాలా కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు తయారు చేస్తూ మార్కెట్ చేస్తున్నాయి. దాంట్లో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే మెంథాల్తో పాటు దాంట్లో మెంథోన్, అలాగే మెథైల్ ఈస్టర్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. పుదీనా నూనెలో సహజంగా విటమిన్ ఏ, విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అంతేకాదండి, దీంట్లో మెగ్నీషియం, ఇనుము, ఫోలేట్, మ్యాంగనీస్, రాగి, పొటాషియం లాంటివి కూడా ఉన్నాయి. ఈ పదార్థాలన్నీ కలిసి ఏం చేస్తాయి? పుదీనా నూనెని ఒక అద్భుతమైన ఔషధం కింద మార్చేస్తాయి. ఇవన్నీ ఆయుర్వేదం చెప్పినట్టు శరీరంలో దోషాలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా వాతం, కఫ దోషాన్ని నియంత్రించడానికి సహాయపడతాయి. అయితే అతి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పుదీనా నూనె అసలు సిసలు ప్రయోజనాలు ఏమిటి, ఆయుర్వేదానికి ఆధునిక శాస్త్రానికి మనం ఎలాగా లింక్ చేయొచ్చు, సంధానం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారంగా పుదీనాలో ఉండేటువంటి ఘాటైన వాసన, చల్లటి గుణాలు వాతం అలాగే కఫదోషాలను తొలగిస్తూ శరీరంలో తేలికపాటి అనుభూతినిస్తాయి. ఆధునిక వైద్యశాస్త్రపరంగా చెప్పాల్సి వస్తే దీంట్లో ఉండేటువంటి మెంథాల్ వల్ల ఈ చల్లటి ప్రభావం అనేది వస్తుంది.
పుదీనా నూనెని ఎక్స్టర్నల్గా అలాగే అంతర్గతంగా ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం ఎక్స్టర్నల్ యూజ్ అంటే బాహ్య ప్రయోగం గురించి తెలుసుకోవాలి. చాలామంది రకరకాల నొప్పులు మంటలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నొప్పులు మంటల నివారణకి ఇది ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పులు మజిల్ క్రాంప్స్, ఫైబ్రోమయాల్జియా లాంటి సమస్యలకు ఈ నూనెని వాడుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది. బాధ ఉన్న చోట దీన్ని రాసుకుని కాస్త మర్దనా చేసుకుంటే రిలీఫ్ వస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్, చర్మం పైన దద్దుర్లు ఇలాంటి సమస్యలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా పుదీనాలో ఉన్న ఆ శీతల గుణం నొప్పులకి కారణమయ్యే వాత దోషాన్ని తగ్గిస్తుంది. ఇంకొక సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది జ్వరం, అలాగే చర్మ సంబంధ సమస్యలు. జ్వరం ఉన్నప్పుడు మెడ మీద, పాదాల మీద ఈ నూనె రాసుకుంటే చల్లగా అనిపించి వేడి తగ్గుతుంది. అలాగే ముటములు అంటే యాక్నే, ఇంకా ఏదన్నా ఒక విషపు మొక్కలు అంటుకోవడం వల్ల వచ్చే ఎలర్జీలు, ఇలాగే చర్మ సమస్యలకు కూడా ఇది రిలీఫ్నిస్తుంది. వేడి అలాగే అమ్లత్వం లాంటి వాటితో వచ్చేటటువంటి పిత్తదోషాన్ని పుదీనా నూనె శాంతపరుస్తుంది. ఇక జుట్టు సంరక్షణకి కూడా పుదీనా నూనె మీకు ఉపయోగపడుతుంది. జుట్టు రాలటం, చుండ్రు, తలలో దురద ఇలాంటివి ఉన్నప్పుడు షాంపూలో ఈ పుదీనా నూనెని కొన్ని చుక్కలు కలిపి వాడుకోవచ్చు. లేదా ఇంకొక ఉపాయం, కొబ్బరి నూనెలో కలిపి తలకు రాసుకొని కాస్త మసాజ్ చేసుకుంటే వెంట్రుకలు బలంగా ఒత్తుగా పెరుగుతాయి. నోటి ఆరోగ్యానికి ఇది పుదీనా నూనె ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసన అంటే బ్యాడ్ బ్రెత్ పోగొట్టుకోవటానికి కానీ, దంతక్షయం అంటే క్యావిటీస్ నివారించుకోవటానికి కానీ, ఆ టూత్ పేస్ట్లు, మౌత్ వాష్ల్లో కూడా ఈ పుదీనా నూనెని వాడుకోవచ్చు కలిపి, లేదా అవి ఈ పుదీనా నూనె ఉండే వాటిని వాడుకోవచ్చు. పళ్ళ నొప్పి అంటే టీతింగ్ ట్రబుల్స్ ఉన్నప్పుడు చిగుళ్ళ మీద ఈ నూనెని రాసుకుంటే నొప్పి తగ్గుతుంది. ఇవన్నీ ఇంటర్నల్గా. మరి దీన్ని అంటే ఎక్స్టర్నల్ యూజెస్, మరి ఇంటర్నల్గా కూడా దీన్ని వాడచ్చు. ఉదాహరణకు జీర్ణ వ్యవస్థని మెరుగుపరచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ మందగించినప్పుడు పూర్ డైజెషన్ అంటారు. అలాగే ఆకలి లేకపోవటం, లాస్ ఆఫ్ ఎపిటైట్, పొట్టొబ్బరింపు, బ్లోటింగ్, ఇంకా గ్యాస్ అంటే ఫ్లాచులెన్స్, ఇంకా కడుపులో నులిపురుగులు, ఇంటెస్టైనల్ వర్మ్స్ ఇలాంటి వాటికి ఇది దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. పుదీనాలో ఉండేటువంటి యాంటీస్పాజ్మటిక్ గుణాలు, యాంటీ ఫ్లాచులెంట్ గుణాలు విష పదార్థాన్ని అంటే టాక్సిన్స్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. శ్వాస సంబంధిత సమస్యల్లో కూడా ఈ పుదీనా ఉపయోగపడుతుంది. జలుబు, సైనసైటిస్, ఆస్మా ఇలాంటి శ్వాస సంబంధిత సమస్యలలో పుదీనా నూనెని వేడి నీళ్ళకి వేసి పీలిస్తే కఫం కరిగి ఊపిరి అనేది పలచబడి తేలికగా బయటకు వచ్చేస్తుంది. స్త్రీల ఆరోగ్య సమస్యలలో కూడా ఇది చక్కగా యూజ్ఫుల్గా ఉంటుంది. ఋతుస్రావ సంబంధ సమస్యలు అంటే మెన్స్ట్రువల్ పీరియడ్స్లో వచ్చే క్రాంప్స్ ఇలాంటి టైంలో ఆ ఖండాలు పట్టేసినప్పుడు, లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లాంటి వాటిలో ఉండేటువంటి అనీజినెస్ని తగ్గించుకోవడానికి ఈ పుదీనా నూనె మీకు ఉపయోగపడుతుంది. మూత్ర సమస్యలలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. మూత్ర విసర్జనలో నొప్పిని డిజూరియా అంటారు వైద్య పరిభాషలో. ఇలాంటప్పుడు పుదీనా నూనెని ఇంటర్నల్గా వాడితే మంచి ఫలితం ఉంటుంది. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ పుదీనా నూనెని ఎలా వాడాలి, వాడే విధానం, మోతాదు, దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలి మీరు. పుదీనా నూనెని ఎక్స్టర్నల్గా, అంతర్గతంగా వాడే పద్ధతులు సపరేట్గా ఉంటాయి. నొప్పి, చర్మ సమస్యలకు నేరుగా ఆ ఎఫెక్టెడ్ ప్రాంతంలో రాయొచ్చు. శ్వాస సమస్యలకి ఆ యూకలిప్టస్ నూనెతో కలిపి పుదీనా నూనె కలిపి నీళ్ళకి కలిపి వేడి నీళ్ళకి ఆవిరి పట్టడం ఒక మంచి పద్ధతి. ఇక ఇంటర్నల్గా పుదీనా నూనెని వాడాలనుకున్నప్పుడు నాలుక మీద ఒక చుక్క వేసుకోవచ్చు, లేదా గోరువెచ్చని నీళ్ళతో కలిపి తాగొచ్చు. పుదీనా నూనెతో తయారు చేసిన సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి మోతాదు ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి. పిల్లలు అనుకోండి 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక డ్రాప్ నుంచి 2 డ్రాప్స్ అంటే 0.1 మిల్లీలీటర్ రోజుకి ఒకసారి లేదా వైద్య సలహాతోటి వాడాల్సి ఉంటుంది. పెద్దలు అనుకోండి 0.2 to 0.4 మిల్లీలీటర్స్ అంటే దాదాపుగా 5 నుంచి 10 చుక్కలు రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకోవచ్చు. క్యాప్సూల్స్ అయితే పెద్దలు రోజుకి 1 నుంచి 2 క్యాప్సూల్స్ 2 నుంచి 3 సార్లు తీసుకోవచ్చు. మరి వాడే సమయం ఏమిటి అనేది కూడా ముఖ్యం. సాధారణంగా పుదీనా నూనెని భోజనం తర్వాత తీసుకుంటే మంచిది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో దీన్ని ఖాళీ కడుపుతో కూడా తీసుకోవచ్చు. అయితే ఆరోగ్య సమస్యను బట్టి వైద్య సలహా తీసుకోవడం అనేది ముఖ్యం. దీన్ని 3 రోజుల నుంచి దాదాపు 4 వారాల వరకు కూడా ఎట్టెస్టెచ్చి వాడుకోవచ్చు. జాగ్రత్తలు, దుష్ప్రభావాలు వీటిని కూడా దీని వాడకానికి సంబంధించి తెలుసుకోవటం అవసరం. పుదీనా నూనెని ఎక్కువగా వాడితే కడుపులో మంట, వేడి ఇలాంటి ఇబ్బందులు రావచ్చు కాబట్టి చూసుకోవాలి. అయితే పుదీనా నూనెని ఎప్పుడు వాడకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. ఎక్స్టర్నల్గా పుదీనా నూనెని గాయాలు, కోతలు, నోట్లో పుండ్లు ఇలాంటివి ఉన్నప్పుడు
నేరుగా వాడకూడదు ఎక్స్టర్నల్గా. ఇక ఇంటర్నల్గా అంతర్గతంగా గ్యాస్ట్రైటిస్ ఉంటే అంటే కడుపులో ఏదైనా పుండు తయారవటం, ఛాతిలో మంట అంటే ఎసిడిటీ రిఫ్లెక్స్ ఉండటం, ఇంకా పెప్టిక్ అల్సరేటివ్ కోలైటిస్ ఇలాంటి తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు దీన్ని ఇంటర్నల్గా తీసుకోకూడదు. ఎసిడిటీ లేదా రిఫ్లెక్స్ పుల్లగా మంటతో కూడినటువంటి వాంతులు అవుతుంటే పుదీనా నూనె వాడటం మంచిది కాదు. అలాగే రక్తస్రావం అంటే బ్లీడింగ్ డిజార్డర్స్ సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కూడా దీన్ని మానేయాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. పుదీనా నూనె అనేది మనకు ప్రకృతి అందించిన ఒక అద్భుతమైన బహుమతి. దీన్ని ఎన్నో ఆరోగ్య సమస్యలకి ఒక పరిష్కారం కింద వాడుకోవచ్చు. కానీ అన్ని సమస్యలకు ఇది ఒకటే పరిష్కారం అనుకోవటం కూడా తప్పు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఎప్పుడు కూడా నిపుణులైనటువంటి వైద్య సలహాలతోటి వైద్యుల్ని కన్సల్ట్ చేసి వైద్య సలహాతోటి మాత్రమే దీన్ని వాడుకోవాలి. ప్రకృతి వైద్యంతో పాటు దీని ఇతర మందులు ఏమైనా వాడుతున్నారా, లేకపోతే ఆయుర్వేద మందులతో పాటు ఇతర డ్రగ్స్ ఏమైనా వాడుతున్నారా అని చూసుకొని రెండింటిని సమన్వయపరుస్తూ కొరిలేట్ చేస్తూ దీన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.